ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. అది కూడా లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. అది కూడా మనకు వాట్సాప్ చాట్ చేస్తాం కదా వాట్సాప్లో మనం, సో అట్లాంటి వాట్సాప్ చాటింగ్ స్టైల్లో ఉన్న లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడైతే శాంపుల్ అయితే చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం వీడియోని అయితే ఇక్కడ మనం రెండు రకాలుగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది, అలాగే ఇంకోటి వచ్చేసి చూడడానికి మనకి ఇట్లా మనకు మొబైల్ ఫోన్లో ప్లే అవుతున్నట్లు మనకైతే ఉంటుంది అనమాట. సో చూడ్డానికైతే మనకు రెండు ఎడిట్లు కూడా చాలా కిరాకు ఉన్నాయి. సో ఈ రెండు ఎడిట్స్ని మనం చాలా ఈజీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లా చూస్తేనే కదా నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ అనేది అర్థమవుతుంది. అలాగే మనం వీడియోని తయారు చేసుకోవాలంటే మన దగ్గర కొన్ని రకాల ఎఫెక్ట్ వీడియోలు అలాగే లిరికల్ వీడియోలు అంటే కావాలన్నమాట. సో వీటన్నిటి యొక్క లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లభిస్తాయి. అక్కడి నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం ఎడిటింగ్ని కైన్మాస్టర్ ప్రో వర్జన్లో చేసినాం. మన దగ్గర కైన్మాస్టర్ ప్రో వర్జన్ కూడా ఉండాలి. మీ దగ్గర లేకపోతే ఆ యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో మరింకెందుకు ఆలస్యం వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునే కైన్మాస్టర్ ఉంది కదా, సో దాన్ని మనం ఇక్కడైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం మధ్యలోది 9:16 అని ఉంది కదా, ఈ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన వీడియో యొక్క ఫుల్ స్క్రీన్ సైజ్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నచ్చిన ఏదన్నా ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏ ఇమేజ్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ లిరికల్ వీడియో ఉంటుంది. అది కూడా మనకు వాట్సాప్ చాటింగ్ స్టైల్లో ఉంటుంది. సో దీన్ని నేను చేయడానికైతే చాలా కష్టపడ్డాను. దాదాపు ఒక 3 hours కష్టపడితే నాకు ఈ లిరికల్ వీడియో అనేది తయారు చేయడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే చాలా కష్టంగా ఉంది, అందుకే నేను ఈ వీడియోలో మీకు లిరికల్ వీడియోని ఎలా తయారు చేయాలో చెప్పలేదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇట్లాంటి లిరికల్ వీడియోని ఎలా తయారు చేయాలో అనేది తెలుసుకోవాలనుకుంటే. సో నేనైతే ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మీరు ఈ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఒక పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఈ లిరికల్ వీడియో చూడండి మనకు స్క్రీన్కి ఫిట్గా అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ మనకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి దీన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత అక్కడ మనకు రెడ్ కలర్ అనేది ఉంటే కదా, అది పోతుంది. పోకపోతే కింద మీకు కీ కలర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆ రోజ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే పోతుంది. తర్వాత కింద మనకు డీటెయిల్ కర్వ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ రెండో చుక్క ఉంది కదా, దీన్ని మీరు ఇట్లా పైనకి ఇట్లా జరుపుకోండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మనకు ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. ఈక్వల్ టు ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ ఫోటో అనేది మనకు అంత అడ్జస్టింగ్గా లేకపోతే మనం ఇంకోసారి ఇట్లా మనం మంచిగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో మనకు 3 dots కనిపిస్తున్నాయి కదా, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు రెండోది డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇంకో ఫోటో అయితే ఇట్లా మనకు లేయర్ ప్రకారం రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే రైట్ సైడ్లో మనకు క్రాపింగ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసిన తర్వాత కింద మనకు షేప్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇందులో మనకు సర్కిల్ షేప్ అయితే కనిపిస్తుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం మన హ్యాండ్స్తోని మాన్యువల్గా మనం ఇట్లా సర్కిల్ లాగా మనం దీన్ని క్రాప్ చేసుకోవాలి. తర్వాత దీని లోపల ఇట్లా మనం చేతులతోని మన ఫోటోని జూమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి బ్యాక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఫోటోని ఇక్కడ మనకు వాట్సాప్లో డీపీ ఉంటుంది కదా, సో మనం వెళ్తున్న చాట్ చేసేటప్పుడు ఫోటో ఉంటుంది కదా, మీకు అవగాహన ఉంటుంది కదా. సో ఆ విధంగా మీకు ఎంతో కొంత అవగాహన ఉంది కదా, దాని ప్రకారం మీరు మీ ఫోటోని అయితే ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోండి. 2 fingersని ఉపయోగించండి, మంచిగా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫోటో కూడా మనకు అంటే డీపీ కూడా మనకు యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు లిరిక్స్ కూడా యాడ్ అవ్వడం జరిగినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎవరి ఫోటోని ఉపయోగించి వీడియోని అయితే తయారు చేసుకుంటున్నామో సో వాళ్ళ యొక్క నేమ్ని ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి.
తర్వాత మనకు ఈ టెక్స్ట్ లేయర్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని మనం వీడియోని 30 సెకండ్స్ వరకు తీసుకున్నాం కాబట్టి అంతవరకు జరుపుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఏఏ అని కనిపిస్తుంది. ఇందులో మనకు రకరకాల ఫాంట్ స్టైల్స్ అంటే కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు మీకు నచ్చిన ఏదన్నా ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కైన్మాస్టర్ స్టోర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసిరంటే ఇంకా మీకు మంచి మంచి ఫాంట్స్ అనేవి లభిస్తాయి. మీరు మీకు నచ్చిన ఏదన్నా ఒక ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో అంటే ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని మనకు పైన ఆన్లైన్ అని ఉంది కదా, సో మన ఫోటో పక్కన మనం ఈ టెక్స్ట్ని ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. సో ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన అడ్జస్ట్ చేసుకోవాలి, ఫోటో పక్కకు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఇలా పేరు కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు మనకు ఎఫెక్ట్ వీడియో అనేది యాడ్ కావాలి. సో అంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనకు యాజ్ ఇట్ ఈస్గా కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ డబ్బా ఉంది కదా, పెద్ద డబ్బా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ వీడియో కూడా మనకి ఈ విధంగా అయితే జూమ్ అవుతుంది అనమాట. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఈ ఎఫెక్ట్ వీడియో అనేది మనకు మొత్తం బ్యాక్ సైడ్కి అయితే పోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు మన ఫోటో అనేది కనిపించట్లేదు. కనిపించాలంటే రైట్ సైడ్లో మనకు మస్తు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు బ్లాక్ స్క్రీన్ అనేది పోయింది, మనకి ఎఫెక్ట్ వీడియో ఓన్లీ వచ్చింది. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక్కసారి ప్లే చేసుకొని చూసుకుందాం మనకు ఏ విధంగా వచ్చింది ఎడిటింగ్ అనేది మనకు తెలియాలి కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనకు చూడడానికి అయితే మస్తు కిరాక్ ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇట్లా వీడియోని అయితే తయారు చేసుకుంటారు కదా, సో తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లిరికల్ వీడియో ఉంది కదా, దాని ఎండింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి. సో ఉంచిన తర్వాత ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న మన ఫోటో ఉంది కదా, ఫోటో లేయర్ ఫస్ట్ది, సో దానిపైన క్లిక్ చేసి కత్తెర గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ అప్లోడ్ అని ఉంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మనం లిరికల్ వీడియోని ఎంతవరకు అయితే ఉందో సో అంతవరకు మనం వీడియోని తయారు చేసుకోవాలనుకుంటాం కాబట్టి, సో అంతవరకు మనం వీడియో అనేది రావాలి కాబట్టి, సో అందుకే ఇట్లా మనం కట్ చేయాలి. లిరికల్ వీడియో ఎండింగ్ ప్లేస్ ఎంతవరకు ఉందో సో అంతవరకు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫోటోని కట్ చేసుకుంటే మనకు వీడియో కూడా అంతవరకు రావడం జరుగుతుంది. సో తర్వాత ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ మనకి ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మన వీడియో యొక్క రిజల్యూషన్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడైతే ఫుల్ హెచ్డి సెలెక్ట్ చేసుకోండి, ఫ్రేమ్ రేట్ 30 సెలెక్ట్ చేసుకోండి, లేదనుకుంటే మీరు హెచ్డి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీకు నచ్చిన రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అయితే వీడియో అనేది కొద్దిసేపు ప్రాసెసింగ్ అయ్యి ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకు వీడియో అనేది సేవ్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఒక ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో మీరు ఈడికే ఎడిటింగ్ని తయారు చేసుకుంటా అంటే తయారు చేసుకోవచ్చు, లేదు మేము ఇంకా మొబైల్ ఫోన్లో పెట్టినట్లు ఎడిటింగ్ ఉంది కదా దాన్ని కూడా వేసుకుంటామంటే దాన్ని ఎట్లా చేయాలో ఇప్పుడు మీకైతే చెప్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు మీకు నచ్చిన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి 9:16 అలాగే 1:1, ఈ రెండింటిలో మీరు మీకు నచ్చిన ఏదన్నా ఒక రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ మీడియా ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయాలి. ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ లేయర్ పైన క్లిక్ చేసి దీన్ని మనం 30 సెకండ్స్ వరకు జరుపుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇట్లా మీకైతే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట. గ్రీన్ స్క్రీన్లో మొబైల్ ఉండి ఇట్లా మనకు మొబైల్లో గ్రీన్ స్క్రీన్ అనేది ఉండి ఇట్లా మనకైతే ఇమేజ్ అనేది ఉంటుంది. ఈ ఇమేజ్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది ఇట్లా మీరైతే నిండా ఇట్లా ఈ వీడియోకి నిండా ఇట్లా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ అనేది అది మీ ఇష్టం, మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ లేయర్ అనేది ఉంది కదా, దీన్ని మనం మన వీడియో ఇంతకుముందు ఎడిట్ చేసుకున్న వీడియో ఎంతవరకు ఉందో సో అంతవరకు ఇట్లా మనం అయితే జరుపుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ మనకు చూసుకున్నట్లయితే తాళంచి గుర్తు అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన వీడియో ఎండింగ్ ఉంది కదా, మన ఎడిట్ చేసుకునే వీడియో, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ఈ ఇమేజ్ ఎండింగ్ ఉంది కదా, దాని ఎండింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి. తర్వాత రైట్ సైడ్ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని అయితే మూవ్ చేసుకోవాలి, లేకపోతే ఎటు సైడ్ కన్నా ఒక సైడ్కి అయితే రొటేషన్ చేసుకొని ఇట్లా మనమైతే మూవ్ చేసుకోవాలన్నమాట. సో అది మన ఇష్టం, మనకు నచ్చిన విధంగా మనం మూవ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి మీరైతే రొటేషన్ అయితే చేసి మూవ్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఇమేజ్ స్టార్టింగ్లో ఉంచి ఇంతకుముందు అయితే మీరు ఎటు సైడ్ అయితే రొటేషన్ చేసిరో దానికి అపోజిట్గా రొటేషన్ చేసి ఇంతకుముందు మీరు దాన్ని అయితే ఎటు సైడ్కి అయితే మూవ్ చేసిరో దానికి అపోజిట్గా మూవ్ చేయండి. సో మీకైతే చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అయితే నేనైతే చేసిన అనమాట. సో మనకు చూడడానికి వీడియో అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం మీ కీ యానిమేషన్ అనేది ఎట్లా చేస్తే మనకు ఫోటో అనేది అట్లా మూవ్ అవడం అయితే జరుగుతుంది. సో అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది, మీకు నచ్చిన విధంగా మీరైతే మూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎనేబుల్ అని ఉంది, దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. ఇక్కడ కీ కలర్లో మనం గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఈ ఇమేజ్ అనేది అలాగే మన వీడియో అనేది ఎండింగ్ ప్లేస్ అనేది సేమ్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంది కదా, దాని ఎండింగ్ ప్లేస్ కూడా సేమ్ ఉండాలన్నమాట. సో అందుకే మీరు ఈ ఎండింగ్ ప్లేస్ అనేది ఎక్కడుందో అక్కడ మీరైతే రెడ్ మార్క్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత ఈ బ్లాక్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కత్తెర గుర్తుపైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్లాక్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇది కూడా మీకు అంతవరకే ఉంటుంది అనమాట. సో మనకు వీటన్నిటి యొక్క పొజిషన్ అనేది మనకు సేమ్ టు సేమ్ ఉండాలన్నమాట, ఎండింగ్ పొజిషన్ అనేది. సో ఇట్లా మీరైతే చూసుకోండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న మన వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న తలంచి గుర్తుపైన క్లిక్ చేయాలి. దీన్ని ఇట్లా మనం ఫస్ట్ మనకు మొబైల్ అయితే ఎట్లుందో సో అందులో మనం వచ్చేలాగా మన వీడియోని అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. సైజ్ అనేది మనం కొంచెం తగ్గించుకోవాలి, దానికి అనుగుణంగా మనం అయితే పెట్టుకోవాలి. తర్వాత రొటేషన్ అనేది అందులో ఎట్లుంటే అట్లా మనం అయితే రొటేషన్ చేసుకోవాలి మనకు. సో ఇట్లా మనం మొబైల్లో వచ్చేలాగా మనం వీడియోని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ వీడియో ఎండింగ్లో రెడ్ మార్క్ని అయితే ఉంచాలి. సో ఉంచిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే ఇట్లా రొటేషన్ అయితే చేసుకోవాలి. ఆ మొబైల్ పొజిషన్ ఎట్లుందో అట్లా మనం అయితే రొటేషన్ చేసుకొని ఆ సైజ్ అనేది మనం ఎంత ఉందో అంత మనం అయితే పెంచుకోవాలి. సో తర్వాత మంచి అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి మనకు ఈ విధంగా వస్తుందని. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం మంచి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీరు ఏమాత్రం కూడా తిక్కమక్క పడకుండా నేను చెప్పినట్లు మంచిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, ఓకేనా. సో ఇట్లా మీరైతే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఈ మొబైల్ ఇది ఉంది కదా, మొబైల్ది మీరు ఎట్లా మూవ్ చేస్తే మీకు అట్లా వీడియో కూడా మీరు మూవ్ చేయాలన్నమాట. తర్వాత అట్లా మీకు మూవ్ చేస్తేనే ఇట్లా మీకు మూవింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరైతే మీకు నచ్చిన ఏదైనా ఒక రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే వీడియో కూడా సేవ్ అయిపోతుంది.